ఈ బుజ్జి తల్లులు మా మమ్మీని అస్సలు వెళ్ళనివ్వడం లేదు. ఈషతో అమ్మ టాయ్స్ తీసుకొస్తారా అంటే డైసీ చూడండి మరి నాకు అని అడుగుతుంది. నీకు కూడా రా అని చెప్తుంది అమ్మ ఇక్కడ. అమ్మ వాళ్ళు వేములవాడకెళ్తున్నారు శివుడి దారుణం చేపించుకోవడానికి. ఈష తల్లి చూడండి ఇక్కడ అమ్మమ్మ నేనొస్తా అని చెప్పేసి అమ్మ ఇక్కడ బాయ్ చెప్తుంటే పైనుంచి చూడండి ఎలా చూస్తున్నాయో. అమ్మ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళారో లేరో త్రిశూలం మర్చిపోయామని అంటే అది ఇద్దామని కిందికి వెళ్తుంటే ఇక్కడ ఈష తల్లి నేను కూడా వస్తాం మమ్మీ కిందికి అని అంటే ఇంకా వాడిని తీసుకొని వెళ్తున్నాం. మా చెల్లినే ఎదురుగా వచ్చేసింది. అరే నువ్వెందుకు వచ్చావురా అని చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము పైన చిన్నోన్నును వాళ్ళ మమ్మీని పైన పెట్టేసి కిందికి వచ్చాం. వెళ్ళేలోపు చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నాయో వాళ్ళ కూతురును వాళ్ళ మమ్మీ ఎడాపెడా కొట్టేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు పడి. ఇంకా ట్రీట్స్ ఇస్తానంటే కామ్ అయిపోయారు బిక్కీస్ అనగానే. చూడండి ఎలా కామ్గా కూర్చున్నాయో. ఎంతసేపు అలా కొట్టుకున్నా ఇప్పుడు ఎంతో కామ్గా ఉన్నాయి కదా. ఇంకా వీటి కోసం బాయిల్డ్ క్యారెట్ వాళ్ళ మమ్మీ కోసం బాయిల్డ్ ఎగ్స్ ప్రిపేర్ చేశాను. బాయిల్డ్ క్యారెట్ డైలీ ఇస్తాను. దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా హెయిర్ కోట్ స్కిన్ డైజెస్ట్ సిస్టమ్ బాగుంటాయి. ఫుడ్ గురించి అడుగుతున్నారు, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా నా కోసం లంచ్ పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేసుకున్నాను. రెసిపీ కావాలంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా అందరం తినేసి ఇంకా వాటికి కాసేపు టాయ్స్ వేస్తే ఇలా ఆడుకుంటూ కూర్చున్నాయి. లాస్ట్ దీవాళీ వీడియోలో అందరు కామెంట్ చేశారు రంగోలీ చాలా బాగుంది అని, ఇంకా దీవాళీ విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కువ ఫుడ్ గురించి అడుగుతున్నారు, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫుడ్ గురించి.